నంద్యాల పోలీస్ సబ్ డివిజన్ ఎస్పీగా సుష్మిత బాధ్యతల స్వీకరణ. ఏకశిల ఆంజనేయ స్వామికి అమావాస్య పూజలు. ఆళ్లగడ్డ విద్యార్థి బస్సులు పెంచాలని డిపో మేనేజర్కు ఏవీఎస్ వినతి. యాగంటి ఆలయ హుండీ ఆదాయం ఎంత వచ్చిందో తెలుసా? శ్రీ సర్వనరసింహస్వామి వారిని దర్శించుకున్న భూమా అఖిలప్రియ గారు. మేడం లేదు కాబట్టి నేను 2 days ఇచ్చాను. వేదామృతేనాకృతాంబురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయుక్తేత్యం ప్రజాం దదోః భాగధేయే దేవేనం ప్రణయతి బ్రాహ్మణార్హేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిదేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి. శ్రీ మహానందీశ్వర స్వామి పరిపూర్ణానుగ్రహ ప్రసాద ఫలసిద్ధిరస్తు. రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ప్రాప్తిరస్తు. నంద్యాల రూరల్స్ వస్తుంది. నంద్యాల ఈశ్వరయ్య రూరల్ సర్కిల్ రూరల్ సర్కిల్ సురేష్ చెప్పండి. జై శ్రీరామ్, జై హనుమాన్. అమావాస్య సందర్భంగా శ్రీ ఏకశిల అభయాంజనేయ స్వామి
దేవస్థానం నందు ఆకు పూజలు అభిషేకాలు నిర్వహించాము. అలాగే సాయంత్రము కోలాటాలు, భజనలు, డ్రామాలు మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అలాగే రాత్రి మహామంగళ హారతి 3 గంటలకి ఇవ్వబడును. అలాగే భక్తులు, చుట్టుపక్కల ఉండే భక్తులు స్వామివారి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందగలరని కోరుచున్నాము. జై శ్రీరామ్, జై హనుమాన్. సార్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు సమస్య ఏందనేది. బస్ ఇష్యూస్ వచ్చేసి మనం మెట్టపల్లె నుంచి ఆలమూరు, కృష్ణాపురం, ఈ పెద్ద కమ్మలు, చిన్న కమ్మలు, జంగాలపల్లి బస్సు మనకు సాయంత్రం 6 అవుతుంది. మార్నింగ్ పూట కూడా 6:15 వస్తుంది. కొంచెం నడవడం. ఇంకోటి ఎస్బీఆర్ సైడ్ ఐరన్ మెట మీద బస్సు సాగుకుండా టైం లేట్ అవుతుందన్న ఇట్లా పని 8 అవుతుంది నైట్ అది కూడా కొంచెం ఇష్యూ ప్రాబ్లమ్స్. మా దున్నిపాడు పాటికెళ్ళ బస్సు ఇష్యూస్ చాలా మంది ఆ రూట్కి దగ్గర ఒక 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు. సార్ దానికి సపరేట్ ఏమైనా బస్సు మీరు భాగ్యనగరం వరకు సార్ భాగ్యనగరం హై స్కూల్కు పోతా ఉన్నాను. ఇంకోటి సార్ మిట్టపల్లెకు విద్యార్థి బస్సు విద్యార్థి బస్సు ప్రయాణికులు 2 ఒకటి సార్. ఇద్దరు ఒకేసారి అందరూ ఎక్కుతాం. ప్యాసింజర్ విద్యార్థులు మొత్తం ఒకే బస్సులోనే ఎక్కుతున్నారు. ప్యాసింజర్ సీట్లు తీసుకుంటున్నాను, విద్యార్థులకు అసలు సీట్లు ఉండవు. వాళ్ళు డోర్లో ప్రయాణిస్తున్నారు. అది కూడా ఒకసారి మార్నింగ్ ఈరోజు ఆ హెవీలన్ బస్సు కూడా మనకు ఆగిపోయింది సార్. ఫిట్నెస్ లేకుండా బస్సు ఉంది సార్. కొంచెం దాని మీద కూడా మనం సాయిబాబా గుడి దగ్గర ఈ నాయకులు వాళ్ళ విద్యార్థుల సమస్యలు ఒక వ్రాతపూర్వకంగా మాకు ఒక మెమోరాండం ఇచ్చినారు. వీటిని పరిశీలించి ఈ సమస్యలు పరిష్కారం. నా పేరు కార్తిక్, ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఆంధ్ర విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆలగడ్డ పట్టణంలో ఉన్నటువంటి డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం సార్ గారికి విద్యార్థి బస్సులపైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము కొన్ని కళాశాలలు మరియు పాఠశాలలకు వెళ్ళినప్పుడు విద్యార్థులు ప్రధానంగా మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ఏంటంటే, ఈరోజు విద్యార్థి బస్సులు చాలా ఇబ్బంది పడుతున్నామన్న. మార్నింగ్ టైం అయితేనేమి, ఈవినింగ్ టైం అయితేనేమి మాకు చాలా ఇబ్బంది ఉంది. బస్సెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. ఈరోజు మేము మార్నింగ్ 6కు కాలేజెస్కి వస్తే మళ్ళీ ఈవినింగ్ 8 అవుతుందన్న. మాకు చాలా బస్సు సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఆలమూరు అయితేనేమి, మిట్టపల్లి అయితేనేమి, ఈరోజు కృష్ణాపురం అయితేనేమి, జంగాలపల్లి అయితేనేమి, ఈరోజు నంద్యాల రూట్లో ఆయలూరు మెట్ట దగ్గర కూడా స్టూడెంట్స్కు బస్సు ఆపడం లేదని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది. ఇంకోటి భాగ్యనగరం బస్సుల మీద కూడా డిపో మేనేజర్ సార్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ గారు మనకు అనుకూలంగా స్పందించి విద్యార్థి బస్సులను వెంటనే వేస్తామని చెప్పేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది. అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళి మీ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. విద్యార్థి సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నాం. లేని పక్షంలో ఆంధ్ర విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు అందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఆ తర్వాత మనం ఫేస్బుక్ గ్రూప్ సింగ్ ఆయన ఒకటి వదిలిపెట్టి తర్వాత
వాళ్ళు ఇప్పుడు హిమాలయ వాళ్ళు వచ్చి అప్పుడు నువ్వు ఏడొస్తాయా యాగానికి పోయి వచ్చి ఇప్పుడు బాక్స్ అది అమౌంట్ చెప్తారా ఎంత బిల్లు పంపిస్తా శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం యాగంటి క్షేత్రం నందు ఈరోజు హుండీ తెరవడం జరిగింది. దానికి అధికారిగా శ్రీ నందవరం చౌడేశ్వర దేవస్థానం శ్రీనివాస్ రెడ్డి గారు అటెండ్ అయినారు. 109 రోజులకు గాను 33,28,573 రూపాయలు నగదు వచ్చింది. 1 గ్రామ్ బంగారు వచ్చింది, 70 గ్రాములు సిల్వర్ వచ్చింది. అలానే ఈ దేవస్థానంలో వచ్చేసి కలింగలి మాలలు పూసలు అమ్ముకునే హక్కు వచ్చేసి 1 సంవత్సరం గాను గత సంవత్సరం 10,35,000 పోయింది. ఈ సంవత్సరం 10,89,000కి వేలం పాట పడడం జరిగింది. ఇప్పుడు రాలేదు హుండీ ద్వారా, ఇది ఫస్ట్ టైం. 33,28,573. లాస్ట్ వచ్చేసి అప్పుడు 26 లక్షల రూపాయలు వచ్చింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం దగ్గర దగ్గర 7 లక్షల రూపాయలు పెరిగింది. అభిషేక్ ఓం శ్రీ గురుభ్యో నమః. పవన్ కళ్యాణ్ దగ్గర ఆఫీస్ నుంచి వచ్చింది, కలెక్టర్ కూడా చేయమని చెప్పినారు.
వీళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్డుకుంటున్నారు. అవునబ్బా, మనం చెప్పేది అది. మనం ఫోన్ చేపించినాము కానీ మూమెంట్ రావట్లేదు. ఇప్పుడు వస్తాడు డీటీ ఉన్నాడు. లక్ష్మీ చ పత్న్యో అహోరాత్రే పాశ్వే నక్షత్రాణి రూపం అశ్వినో అత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాది ధర్మ సరసే నమస్తస్పతయే ఏతసభ్యాస భాసతః తానింద్రియామ సద్గురు గణపతయే నమః. ఓం శ్రీ గోవింద గోవింద గోవింద. ఓం నమో పార్థ సర్వదురితక్షయాద్వారాం శ్రీ సర్వలక్ష్మీ నారసింహ స్వామినహముద్దేశ్య ప్రీత్యర్థం శుభే శోభవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రతాపాలే జ్వంభోద్భేపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య కృష్ణాకాదేవతా బ్రాహ్మణారిహర గురుచరణ సన్నిధవస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రభానేన ప్రభవాని షష్ఠీ సంవత్సరాణాం మధ్యే శ్రీమదత శ్రీమాన్ గోత్రోద్భవస్యాం ఈశ్వరాయ నమః. శ్రీభద్రింకాయ నమః. విష్ణుస్తమింద్రస్తం రుద్రస్తమగ్నిస్తం మాయస్తం చంద్రమాస్తం బ్రహ్మవర్భవస్వరాం శైవ స్వర్గమోక్ష ప్రదాయకో యాత్యాలు సింహదేవేశం నివృతాస్యం తృణయనం పురాయో భేదోరత్తరత్మకేయోరహారముద్రముద్రియంకాంతాయ కళ్యాణమయేధిమాం శ్రీనివాసాయ మంగళో హిరణ్యభాగం మహో పూర్ణం దదాతి సాహవ్యో దానేతి ఏకదా బ్రహ్మనుపహరతి ఏకదైవ యజమానాయుష్యేదో దదాతి. శ్రీమద్రమణ గోవింద గోవింద. సర్వలక్ష్మీ నరసింహ గోవింద. ప్రహ్లాదవర్ధ గోవింద గోవింద. यो वैतो ब्रह्मो वेदो अमृतो भारते वैनो प्रलयते ब्राह्मणारसीय उत्तरे तस्मात् वैनो देवताभिरुद्धरति यावतीर्वा देवतास्तो सर्वभेदविद ब्रह्मणे वसन्ते वेदविधिः सर्वमेव देवाहोति वृषशैलाधिपयेव दैवदन्नः शोभामानं मह्यते धान्यं धनं वशं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः विधा शोभामानं मह्यते कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः शतमानं भवति शताय पुरुष शतेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठते सर्वलक्ष्मीर्जन्मस्वामिनः परिपूर्ण कृपाकटाक्ष फलसिद्धिद्वारा यजमानस्य वंशं वंशाभिवृद्धिरस्तु तथास्तु गोत्रं गोत्राभिवृद्धिरस्तु तथास्तु सकल देवतानुकूल्यता प्रसाद फलसिद्धिरस्तु तथास्तु गुणदर्शन प्राप्तिरस्तु तथास्तु. ఓకేనా? కొంచెం వెనకరా. మాతో పట్టాలి.
నంద్యాల పోలీస్ సబ్ డివిజన్ ఎస్పీగా సుష్మిత బాధ్యతల స్వీకరణ. ఏకశిల ఆంజనేయ స్వామికి అమావాస్య పూజలు. ఆళ్లగడ్డ విద్యార్థి బస్సులు పెంచాలని డిపో మేనేజర్కు ఏవీఎస్ వినతి. యాగంటి ఆలయ హుండీ ఆదాయం ఎంత వచ్చిందో తెలుసా? శ్రీ సర్వనరసింహస్వామి వారిని దర్శించుకున్న భూమా అఖిలప్రియ గారు